నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అనారోగ్య సమస్యల నివారణకు శివాలయానికి వెళ్ళి ఈశ్వరుణ్ణి దర్శించుకొని ఓం త్రయంబకేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ 16 ప్రదక్షిణలు చేయండి. 16 ప్రదక్షిణలు చేస్తూ ఓం త్రయంబకేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించుకున్నట్లయితే అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈశ్వరుడికి మీ గృహంలో పాలతో అభిషేకం చేసి ఆ తర్వాత పాలల్లో పసుపు కొద్దిగా కలిపి నుదుటన తిలకంలాగా ధరించండి. మీరు ఈశ్వరుడికి చేసినటువంటి పాలాభిషేకాన్ని తీర్థంలాగా అందరికీ పంచిపెట్టండి. ఇలా చేసిన తర్వాత మీ గృహం సింహద్వారం పైన పటికను నలుపు రంగు దారంతో కట్టండి. ఇలా ఈశ్వరుడికి పాలతో అభిషేకం చేసి ఆ తర్వాత గృహంలో సింహద్వారం పైన పటికను నలుపు రంగు దారంతో కడతారో వాళ్ళు అన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని ఉత్తమమైన ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే ఉద్యోగం కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే కోరుకున్న ఉద్యోగం లభించటానికి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళండి. స్వామి ఆలయంలో ఓం నమో వెంకటేశాయ అనే మంత్రజపం చేస్తూ 27 ప్రదక్షిణలు చేయండి. ఆ తర్వాత క్షీరాన్నాన్ని వెంకటేశ్వర స్వామికి నివేదించండి. స్వామికి నివేదించిన క్షీరాన్నాన్ని ఆలయ ప్రాంగణంలో భక్తులు అందరికీ కూడా పంచిపెట్టండి. ఆ తర్వాత పాలతో తడిపినటువంటి చందనాన్ని, అంటే చందనంలో కొద్దిగా పాలు కలిపి దాన్ని నుదుటన తిలకంలాగా ధరించండి. ఇలా చేసిన తర్వాత 5 మంది పేదవాళ్ళకి భోజనం పెట్టండి. ఇలా చేస్తే మీకు ఎటువంటి దోషాలున్నా ఆ దోషాలన్నింటినీ తొలగింపజేసుకొని త్వరగా కోరుకున్న ఉద్యోగ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఈ విధి విధానం ఎంతగానో సహకరిస్తుంది. అలాగే వివాహం కాని కన్యలు ఎవరైనా సరే వివాహం ఆలస్యమవుతూ ఉన్నట్లయితే ఆలస్య వివాహాన్ని తొలగింపజేసుకోవటానికి ఉదయాన్నే చక్కగా స్నానం ఆచరించి గన్నేరు పూలతో కానీ చామంతి పూలతో కానీ పసుపు రంగు పుష్పాలతో కానీ గులాబీ పూలతో కానీ శివాలయంలో ఈశ్వరుడికి పుష్పార్చన చేయించుకోండి. అలా శివాలయంలో ఈశ్వరుడికి ఈ పుష్పాలతో ఈరోజు పుష్పార్చన చేయించుకున్నట్లయితే వివాహపరమైనటువంటి ఆటంకాలను తొలగింపజేసుకొని త్వరగా వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే విద్యార్థులు విద్యలలో విశేషంగా రాణించటానికి, పోటీ పరీక్షలలో అత్యున్నత స్థాయిలో రాణించటానికి త్రిమూర్తులు ఉన్నటువంటి చిత్రపటం ఉంటుంది, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఆ త్రిమూర్తులు ఉన్నటువంటి చిత్రపటానికి విద్యార్థులు ఎవరైనా పసుపచ్చటి చామంతి పూలతో పూజ చేయండి. పసుపచ్చటి చామంతి పూలు ఆ త్రిమూర్తుల చిత్రపటం దగ్గర సమర్పించండి. అలాగే ఆవు పాలు ఆవు నెయ్యితో చేసినటువంటి క్షీరాన్నం త్రిమూర్తులకు నివేదించి దాన్ని అందరికీ పంచిపెట్టండి. ఇలా చేస్తే విద్యారంగంలో ఉన్నటువంటి ఆటంకాలను తొలగింపజేసుకొని విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే అఖండ లక్ష్మీ ప్రాప్తికి, పుత్ర పౌత్రాభివృద్ధికి, విద్యారంగంలో విజయాలను సాధించడానికి రావి ఆకు కానీ, తులసి దళం కానీ, మారేడు దళం కానీ, ఒక మామిడి ఆకు కానీ నవగ్రహ ఆలయంలో గురుగ్రహం దగ్గర ఉంచండి. గురువారం రోజు ఎవరైనా సరే నవగ్రహ ఆలయంలో గురుగ్రహం దగ్గర ఒక రావి ఆకు కానీ, ఒక తులసి దళం కానీ, ఒక మారేడు దళం కానీ, ఒక మామిడి ఆకు కానీ ఉంచి ప్రదక్షిణలు చేస్తే నవగ్రహాల చుట్టూ అఖండ లక్ష్మీ ప్రాప్తిని పొందటానికి, పుత్ర పౌత్రాభివృద్ధిని సిద్ధింపజేసుకోవటానికి ఇది విశేషంగా సహకరిస్తుంది. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఘోర దురంత సంసరణ కూపమునంబడి ఈ ప్రపంచ విస్తారము చూడనోడితిని. సర్వచరాచర భూతజాతముల్ నీ రమణీయ తేజమని నెమ్మదిలోన తలంపనైతి. నిస్సార చరిత్రు నన్నెటుల సాకెదో సూచెద భక్తవత్సలా. ఓ పరమాత్మ, ఘోర దురంత సంసరణ కూపమునంబడి, ఘోరమైన దారుణమైనటువంటి నీళ్లు లేకుండా పాడుపడిన కీటకములతో క్రిములతో కూడుకున్న బావిలో పడినటువంటి వాడి పరిస్థితి ఎలా ఉంటుందో అలా ఉన్నదయ్యా ఈ సంసార సాగరంలో నా పని. ఘోర దురంత సంసరణ కూపమునంబడి ఈ ప్రపంచ విస్తారము చూడనోడితిని.
ఆ పాడుపడిన బావిలో పడిపోయిన వాడు ఈ సువిశాలమైన పరమ సుందరమైన ఈ మహాప్రపంచాన్ని చూచి ఆనందించే అవకాశం ఎక్కడుంటుంది? ఎన్ని అందాలున్నాయి ఈ భూమి మీద, వాటిని చూసేటువంటి అవకాశం లేదు. కారణం ఏమిటంటే వాడు ఒక పాడుపడిన బావిలో చిక్కుకుపోయాడు. అలాగే అనంతమైన ఈ సృష్టిలోని సౌందర్యాన్ని, ఆనందాన్ని, తేజస్సుని నేను పొందలేక ఈ భవసాగరంలో కొట్టుమిట్టాడుతున్నానయ్యా. అలా బావిలో పడిపోయిన వాడి వలె ఘోర దురంత సంసరణ కూపమునంబడి ఈ ప్రపంచ విస్తారము చూడనోడి తిని సర్వచరాచర భూతజాతముల్ నీ రమణీయ తేజమని నెమ్మదిలోన తలంపనైతి. ఈ బావిలో పడటం అంటే ఏమిటి? నిజంగానే వెళ్ళి ఒక మనిషి ఒక పాడుపడిన బావిలో పడిపోవటం కాదు, పడితే ఎలా ఉంటుందో అని చెప్పాడు. ఆ స్థితి నడుస్తూ ఈ సువిశాలమైన ఈ భూమండలంలో తిరుగాడుతున్నవాడు కూడా బావిలో పడిన వాడి వలె ఉంటాడు. అది ఎలాగంటే సర్వచరాచర భూతజాతముల్ నీ రమణీయ తేజమని నెమ్మదిలోన తలంపనైతి. ఈ సకల చరాచర ఈ జంతువులు, పక్షులు, మానవులు, వీటిల్లో ఉన్నటువంటి ఈ విభిన్నమైన సౌందర్యము, వైవిధ్యము ఇదంతా కూడా నీ యొక్క తేజము, నీ యొక్క చైతన్యము అనేది నేను దర్శించను. ఒక చక్కని అందంగా చిందులు వేస్తున్న లేడిపిల్ల, ఒక కుందేలు, ఒక ఏనుగు, ఒక తామర పువ్వు, ఒక చిలుక, ఒక కోయిల, వీటిని చూసినప్పుడు ఇదంతా కూడా ఈ భగవంతుని యొక్క సృష్టి కదా, ఆయన యొక్క తేజస్సే కదా ఇదంతా. ఆ నెమలి ఆడిన, ఈ కోయిల పాడిన, ఈ చిలక కిలకిలారావాలు చేసిన ఇదంతా కూడా ఎంత అద్భుతమైన కల్పన అని వెంటనే వాటికి మూలమైన నిన్ను భావించి ఆనందించేటువంటి స్థితి లేకపోవటమే ఈ పాడుపడిన బావిలో పడి ఉండటం అనేది. అలా సకల భూతజాతముల్ సర్వచరాచర భూతజాతముల్ నీ రమణీయ తేజమని నెమ్మదిలోన తలంపనైతి. అలా కాకుండా ఆ చిలుకని చిలుకగా, ఆ కోయిలని కోయిలగా అంత మాత్రం వరకు చూడటం అనేది అదే భగవంతుణ్ణి దర్శించలేకపోవటం. ఆయా ప్రజ్ఞలన్నీ ఆ జీవులకి ఎలా వచ్చాయి అనేది ఒక్కసారి ఆలోచించి వాటిని, ఆ ప్రజ్ఞలను ఆ జీవులకు కలిగించినటువంటి భగవంతుడు ఎంత గొప్పవాడు, ఎంతటి మహనీయుడు, ఎంత మహిమాన్వితుడు అనే భావం రాకపోవటమే ఈ బావిలో పడి ఉండటం లాంటిది. నిస్సార చరిత్రు, సారం లేనటువంటి వాణ్ణయ్యా. ప్రతి వస్తువునందు, ప్రతి జీవియందు గల తేజము నీ అనుగ్రహము అనే భావించినట్లయితే నేను కూడా సారము కలిగిన వాణ్ణి అవుతా. అలా కాకుండా వాటిని చూసి ఆశ్చర్యపడుతూ వాటిని బంధించి తెచ్చి ఇంటి దగ్గర పెట్టుకోవాలనుకుంటే నేను నిస్సార చరిత్రుణ్ణవుతా. నన్నెటుల సాకెదో సూచెద భక్తవత్సల, నన్నెలా అనుగ్రహిస్తావో చూస్తానయ్యా. నీకు నేను సర్వసమర్పణ చేసుకుంటున్నాను, రా వచ్చి అనుగ్రహించు అంటూ తనను తాను సర్వసమర్పణ చేసుకుని ఈ ప్రపంచంలో మనకు ఏది అద్భుతమని కనిపించినా కూడా అది పరమాత్మ యొక్క తేజము అని భావన చేయాలనేది సూచిస్తూ అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు, శతావధానులు, శేషాద్రి రమణ కవుల భక్తవత్సల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు సోమవారం. సోమశేఖరుడు, చంద్రశేఖరుడు, పరమేశ్వరుడు. ఆ శివుడు ఐశ్వర్యదాయకుడు కదా. ఐశ్వర్యం కావలసినటువంటి వారు శివార్చన చేసేటువంటి విధి విధానంలో దాగిన అద్భుతవంతమైన తత్వాన్ని తెలుసుకోవాలి. శివుడికి తుమ్మి పూలంటే చాలా ఇష్టం. అలాగే తెల్ల జిల్లేడు పూలు. ఎన్ని పూజలు చేసినా ఫలించకపోతే శివుని యొక్క లింగం పైన చెంబెడు నీళ్లు పోసి
తెల్ల జిల్లేడు పువ్వును గనక ఉంచి నమస్కృతాంజలి గడిస్తే చాలు, తప్పనిసరిగా ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడని శాస్త్రం. అంతేకాదు, ఆయన ఐశ్వర్యదాయకుడు అని చెప్పడానికి మనకు దారిద్ర్య దహన స్తుతి అని చెప్పేసి ఉన్నది. విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ కర్పూరకాంతి ధవళాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ అనేటువంటి శ్లోకం. ఈ యొక్క శ్లోకాన్ని చక్కగా శివాలయంలో కానీ తమ గృహంలో కానీ మనస్ఫూర్తిగా గనక ధ్యానం గనక చేసినట్లయితే ఆశుతోషుడు దారిద్ర్యాన్ని తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదింపచేస్తాడు అంటోంది శాస్త్రం. శివానుగ్రహేణ జ్ఞానప్రాప్తి, శివుని యొక్క కరుణ చేతనే జ్ఞానం వస్తుంది కదా. ఆ జ్ఞానైశ్వర్య సిద్ధిని ప్రసాదింపచేసుకోవడానికి శివశివనరా చింతలు తొలుగునురా. శివనామం అంత గొప్పది. అందుకే ఆ నామమే గంగ, విభూది, యమున, రుద్రాక్ష, సరస్వతి. ఈ యొక్క తత్వంలో ఆ మూడింటిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తారో తప్పనిసరిగా త్రిమూర్తి తత్వంలో విరాజిల్లేటువంటి అద్భుత తత్వం, ఆ శివానుగ్రహం ప్రతి ఒక్కరికి కూడాను కలిగి తీరుతుంది. కాబట్టే శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నారు. ఆయన సర్వాంతర్యామి తత్వం ఆయనకి తెలుసు, ఎవరికి ఎప్పుడు ఏ విధంగా అందించాలో. అందుకే ఈశ్వర నీ అనుగ్రహం తండ్రి అని మనం ఆరాధన చేసి తరిద్దాం. సోమవారం నాడు ప్రతి ఒక్కరూ కూడాను ఉపవాసం అనేటువంటిది అలవాటు చేసుకున్నట్టయితే చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయం సంధ్యా సమయంలో భోజనం గనక చేసినట్లయితే పరమేశ్వరుని ఆరాధన చేస్తూ తప్పనిసరిగా ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, మానసిక శాంతిని స్వామివారు తప్పనిసరిగా ప్రసాదింపచేస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే ఆ శివమయం జగత్ అనేటువంటి తత్వచింతనతో జీవితాన్ని గడిపి ధన్యతను చేసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 5:58. తిథి చవితి ఉదయం 11:19 వరకు. నక్షత్రం పుబ్బ రాత్రి 11:20 వరకు. వర్జం ఉదయం 6:58 నుంచి 8:36 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48 నుంచి 1:32 వరకు.
మరల మధ్యాహ్నం 3:01 నుంచి 3:45 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అమృతకాలం సాయంకాలం 4:47 నుంచి 6:26 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 4 గంటలకి. నేటి విశేషం సావిత్రి గౌరీ వ్రత ప్రారంభం. ఈరోజు ప్రారంభించి 9 రోజుల పాటు సావిత్రి గౌరీదేవి నోములు నోచుతూ ఉంటారు. ఆ నోముల్లో దాన్ని బొమ్మల నోము అని కూడా పిలుస్తుంటారు. ఒక పంచాంగం బ్రాహ్మణుడు, అమ్మవారు, అయ్యవారు, ఇలా దేవతలు వారిని పూజించడం జరుగుతుంది. 9 రోజులు కూడా 9 రకాల పిండి వంటలు. ఉదాహరణకి మొదటి రోజు పులగం నైవేద్యం చేస్తారు. అలా ప్రతిరోజు ఒక్కొక్క ప్రత్యేక నైవేద్యం చేస్తూ ఉంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా సావిత్రి గౌరీదేవి వ్రతం అనే భావంతో దీన్ని ఆచరించి సౌభాగ్యాన్ని పొందుతూ ఉంటారు. సౌభాగ్యం అంటే భర్తతో పరిపూర్ణమైనటువంటి ఆనుకూల్యం, ప్రేమ, ఆరోగ్యం, ఇవన్నీ కూడా. అతి ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే భారతీయ వనితలు ఇలాంటి నోముల రూపంలో వ్రతాచరణలో అలాగే దానాలు ఆచరించడం ద్వారా ఉత్తమ సంతానాన్ని పొంది భారతదేశంలో మహాత్ములకు జన్మనిచ్చే గొప్ప పతివ్రత శిరోమణులైనారు. అంటే ఆ మాతృమూర్తుల యొక్క ఆచరణల వలననే ఇంతమంది మహాత్ములు జన్మించారన్నమాట. ఆ సంప్రదాయాన్ని కాపాడుకుందాం, సమాజాన్ని, ప్రపంచాన్ని కాపాడుదాం. నేటి ఆణిముత్యాలు. మాటల్ని వెనక్కి తీసుకోలేము కనుక ఆలోచించి మాట్లాడడం మంచిది. మంచి చెడుల మధ్యన ఉండే రేఖ చాలా సన్ననిది. విచక్షణ అనే భూతత్వంలో దానిని వెతికి పట్టుకోవాలి. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీ వరదా ఉషోదయం నేను కొలిపినది నీ కృతిగా. శంకర భగవత్పాదుల వారు గోకర్ణంలో ఉండగా ఒకానొక ఉదర వ్యాధి వచ్చిందని, అది కూడా ఒకానొక ప్రయోగం వల్ల వచ్చిందని, ప్రారంధాన్ని అనుభవిస్తాడు, జ్ఞాని కనుక అనుభవిస్తున్నాడు. కానీ తనవాడు అలా బాధపడుతుంటే స్వామి ఊరుకోడు. అందుకు శివుడు ప్రేరణ చేసి తిరుచెందూరు క్షేత్రానికి వెళ్ళమని ఒక అదృశ్య వాక్కు వినబడింది. దానితో శంకరులు ఈ క్షేత్రానికి చేరుకుని స్వామిని స్తుతించి కీర్తించారు. దానితో ఆయనకి ఆ రోగం పోయింది అని. నిజానికి స్వామివారికి రోగం రావడం ఏంటి, పోవడం ఏంటి అంటే మనకేవైనా రోగాలు ఉంటే పోవడానికి, చదువుకోవడానికి కావలసిన, గ్రంథం రాయడానికి కావలసినటువంటి సరంజామా ఈశ్వరుడు తయారు చేశాడు. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ మనకు పనికొచ్చింది. ఇక్కడ ఇది మనం చక్కగా బాధపడుతూ చదువుకోవచ్చు. ఎందుకంటే ఆర్తి బాధలోంచి వస్తుంది. ఆ బాధలోంచి స్వామిని శరణు వేడవచ్చు ఇక్కడ. అందుకే రోగనాశనమైన లక్షణాన్ని ఇక్కడ నుంచి 2 శ్లోకాల్లో చూపిస్తున్నారు. అహం సర్వదా దుఃఖభారావసన్న భవాన్ దీనబంధువు. నాకు లక్షణం ఉంది, ఎప్పుడు దుఃఖభారంతో కృంగిపోయేవాడి నేను. గొప్ప పదం వేశారండి, దుఃఖభారావసన్న. అవసన్న అంటే కృంగిపోవడం. దుఃఖము యొక్క భారము చేత కృంగిపోతున్నాను, అది ఎప్పుడూ ఉంటుందండి. సాధారణంగా ముఖములు ఎప్పుడూ ఏడుపు వదనములే ఉంటూ ఉంటాయి. ఏదో ఒక ఏడుపు బతుకులు, ఏడుపులకు అంతు లేదు. ఈ ఏడుపులు ఎప్పుడూ ఉంటాయి. అందుకే సదా దుఃఖభారావసన్న అహం. అయితే ఎప్పుడు ఏడ్చేవాడిని కాపాడడానికి ఉండేవాడు నువ్వు, అదొకటి. అంత చక్కటి మాట. ఎందుకంటే నీ పేరే దీన బంధు. దీనుడు అంటే ఎప్పుడు దిగులుగా ఉండువాడు అని అర్థం. సహాయహీనుడు, దీనుడు. అలాగే దిగులుగా ఉండేవాడు. నాకు కావలసినంత ఏడుపు, బరువు మోస్తున్నా కనుక నాకంటే దీనుడు ఎవడు ఉంటాడు? దీనుడిని నేనైతే నాకెవడు బంధువు నేను వెతుక్కోవాలి. అంతే కదండి, మనకెవడు బంధువు అని వెతుక్కోవాలి. ఇప్పుడు దీనుల్లో నన్ను మించిన వాళ్ళు లేడని తెలిసిపోయింది. ఎప్పుడు దీన బంధువు నీకు పేరుంది కనుక నాకు కావలసిన వాడు నువ్వు, నీకు కావలసిన వాడు నేను. రక్షించడానికి నాలాంటి వాడు దొరికితే నీకు బాగుంటుంది. అందుకు ఇదే మాట శంకరులు శివానందరహరిలో కూడా ప్రభుత్వం దీనానాం ఖలు పరమబంధు పశుపతే ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వం అనయోహో.
గొప్ప మాట అన్నారు. నువ్వు దీనులందరికీ గొప్ప ప్రభువు అని అంటారు శాస్త్రాలన్నీ. అయితే దీనుల్లో మొదటివాడిని నేను. కాబట్టి నీకు నాకు కిముత బంధుత్వం అనయోహో, మన ఇద్దరికి మంచి బంధుత్వం దొరికిందయ్యా అన్నాడు. ఇక్కడ రిలేషన్ అలా వెతుక్కున్నాడు అనమాట. కానీ దీనబంధువు నువ్వు, ఆ భావం ఇక్కడ భవాన్ దీనబంధు త్వదన్యం నయాచే. ఈ త్వదన్యం నయాచే అనేది శంకరవాంగ్మయంలో కనబడుతూ ఉంటుంది అనేక చోట్ల. ఇదెంత చమత్కారము! ప్రతిదానికి మరి 2 రకాల స్థాయిల్లో అర్థం చెప్పుకుంటున్నాం. భౌతిక స్థాయిలో భగవంతుడిని ఆశ్రయించి కష్టం నుంచి బయటపడాలి, ఇష్టమైనది రావాలనుకున్నది ఒక స్థాయి. వివేకం పెరుగుతున్న కొద్దీ నేను ఎన్ని సుఖ దుఃఖాలు అనుకున్న ఇవన్నీ నశించిపోయేవి కనుక శాశ్వతమైన కైవల్యం కావాలని కోరుకోవడం రెండవది. ఇందులో ఏ స్థాయి వాళ్ళకైనా శ్లోకాలు సరిపోతాయి, ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు 2 స్థాయిల్లో చెప్పుకుందాం. త్వదన్యం నయాచే అంటే నిన్ను తప్ప ఇతరులని అడగను. ఈ మాట అలాగే తీసుకోవాలి. నిన్ను తప్ప ఇతరులను అడగను అంటే అర్థం ఏంటి? నాకు ఏ కష్టం కలిగిన నిన్నే అడుగుతాను. అది చాలా బాగుందండి. అదే పెట్టుకున్నాం అనుకోండి, వీడి వాళ్ళు నా దగ్గరికి వచ్చాడు కాదంటే మరొకటి దగ్గరికి వెళ్తాడు కనుక వీడి గురించి పట్టించుకోవద్దులే అనుకుంటాడు. నువ్వు తప్ప ఇంకోటి దగ్గరికి వెళ్ళిన మఠం వేసుకుని నువ్వు తప్ప ఎవడున్నాడయ్యో నన్ను కాపాడడానికి అంటే వాడిని తప్పకుండా కాపాడతాడు. అన్యథాచరణ అస్తి కదా. కానీ నిన్ను తప్ప ఇతరుల్ని అడగను. త్వదన్యం నయాచే ఇదొక అర్థం. ఇంకొక అర్థంలో నిన్ను తప్ప ఇతరము అడగను, అది కూడా ఉన్నది ఇక్కడ ఆంతర్యం. అది పరిశీలించవలసింది. ఇందులో అద్భుతమైన విషయం ఉన్నది. నాకు ఏ కష్టం వచ్చా నిన్నే అడుగుతాను. మనకు ఆత్మీయులైన వారిని అడుగుతాం కాబట్టి అనుబంధం మరింత బాగుంటుంది. ఇక్కడ ఏ కష్టం వచ్చా నిన్నే అడుగుతానండి ఏముంది అంటే ఓహో వీడ అనన్యగతి అంటారు. ఇందులో మరొక భావం ఏంటంటే ఏ కష్టం వచ్చినా అని మాట్లేదు, నేను నిన్ను తప్ప ఇతరమును అడగను అని కూడా అర్థం తీసుకోవాలి. ఇక్కడ చాలా విశేషమైన మాట. అంటే అర్థం ఏంటి? ఇంతవరకు నాకేం కావాలని అడుగుతానన్నారు, ఇప్పుడు నాకేం అక్కర్లేదు నువ్వే కావాలని భావం. ఇక్కడ పరమాత్మయే కావాలి. ఎంత గొప్ప మాట! పరమాత్మయే కావాలని ఆరాధించే వాళ్ళు ఎంతమంది అండి. గుండె మీద చేయి వేసుకుని అడిగితే భగవద్ ఆరాధకులు అనే వాళ్ళు 1,000,000 కూడా దొరకడు. తెలుసుకోండి, పరమాత్మయే కావాలనే భక్తులు దొరకరు. అసలు అలాంటి భక్తి ఒకటి ఉంటుందని కూడా మనకు తెలియదు. అది చాలా బాధాకరం. అలాంటి భక్తి ఉంటుందా అంటే ఉంటుంది. దాని అవ్యాజ భక్తి, అహైతుకి భక్తి అంటారు. అదే పరాభక్తి, అది ఉత్కృష్ట భక్తి. అలాంటి భక్తి ఏదైతే ఉందో దానికి అలాంటి భక్తి వల్ల ముక్తి కాదు, ఆ భక్తే ముక్తి అన్నారు. చిన్న విషయం కాదు. ఇక్కడ పరమాత్మను తప్ప అన్యం అడగరు వారు. ఇదంత గొప్ప మాట అండి. కనుక నువ్వే కావాలనే మాట అంటే నాకు ఈ విషయ వస్తువులే అక్కర్లేదు, నువ్వే కావాలి. అది త్వదన్యం నయాచే అనే మాటలో అంత గొప్ప భావం ఉన్నది. అయితే మరి ఇప్పుడు రోగాలు పోగొట్టమని అడుగుతున్నావు ఎందుకు? ఇది ఇక్కడ గొప్పగా చెప్తున్నాడు. భవద్భక్తిరోధం సదా క్లుప్తబాధం మమాధిం ధృతం నాశయోమాసుతత్వం. ఉమాసుత, నువ్వు నా యొక్క ఆధిని, ఆది అన్నా వ్యాధి అన్నా రోగం అని అర్థం చెప్పుకోవచ్చు. కానీ ఆది అంటే మానసిక వ్యాధి, వ్యాధి అంటే శారీరక వ్యాధి అని ఒక విభాగం కనబడుతుంది. మొత్తం ఏదేనో బాధే. కనుక బాధను తొలగించు, రోగజనితమైన బాధను తొలగించు. ఎందుకు తొలగించాలి? అయ్యా ఏ కోరిక లేదు, నువ్వే కావాలంటున్నావే, మళ్ళీ ఇదెందుకు అడుగుతున్నావయ్యా అని అడిగితే దానికి సమాధానం చెప్తున్నాడు. భవద్భక్తి రోధం, నీ భక్తికి ఇది ఈ అనారోగ్యం పెద్ద అడ్డంకి. ఇది తెలుసుకోవాలి. ఆరోగ్యం దేనికయ్యా అంటే ఆధ్యాత్మిక సాధన కోసం శరీరం ఆరోగ్యంగా ఉంటే సాధన చేసుకుంటాం. అందుకే భద్రం కన్నే విసునియామదేవాహ అనేటువంటి మాటలో నా చెవులతో ఎప్పుడూ శుభాన్నే వినాలి, శుభాన్నే నా కళ్ళతో చూడాలి, శుభాన్నే ఆచరిస్తాలి. ఎందుకు? వ్యసేమ దేవహితం యదాయు. గొప్ప మాట చెప్పాడు. ఆ దేవతల్ని ఉద్దేశించి మేము చేసేటువంటి సత్కర్మలకై ఆయువు ఇంద్రియములు వాడబడాలి. ఆ వాడబడ్డానికి మేము మంచివే వింటూ మంచివే ఆచరిస్తూ ఉండాలంటే శాస్త్ర చోదితమై భగవంతుని వైపు మరల్చగలిగేటటువంటి సత్కర్మల్ని మేము ఇంద్రియాలతో ఆచరిస్తూ దేవతలకు ప్రీతికరమైనవి, దేవతలకు హితం మనం కలిగించగలమా? దేవతలు మనకి హితం కలిగిస్తారు. దేవతలకు హితం కలిగించడం అంటే యజ్ఞయాగాది సత్కర్మల వల్ల దేవతలు సంతోషం పొందుతారు. ఆ సంతోషమే హితం అని అర్థం, మరొకటి కాదు ఇక్కడ. దానివల్ల మనకి లాభం కలుగుతున్నది. అందుకు ఉన్న ఆయువంతా కూడా భగవత్ కైంకర్యాన్ని వినియోగింపబడాలి. కమలాక్షు నర్చించు కరములు అవన్నీ చెప్పినది అదే, దాని ప్రయోజనం అది. కనుక శరీరం బాగుంటేనే కదా నా నోటితో నిన్ను కీర్తిస్తాను, నా చేతితో నిన్ను పూజిస్తాను, నా పాదాలతో నీ క్షేత్రాలు తిరుగుతాను, నా చెవులతో నీ కథలు వింటాను. అంతేగాని అనారోగ్యంతో పడి ఉంటే చెప్పినది లోపలికి ఎక్కదు. రేపు పూజ చేసుకున్నాం అనుకున్నాం, ఇవాళ మంచం మీద పడుకున్నాం, ఇంకేం చేయగలం? కనుక కదిలే శరీరము, పలికే నోరు, వినే చెవి, వీటి సార్థకం ఎప్పుడు? భగవద్ ఆరాధనకి. అది చెయ్యనివ్వకుండా చేస్తుంది ఈ అనారోగ్యం అనేటువంటిది. అందుకే భవద్భక్తి రోధం.
పోనీ శరీరం మీద పడి ఉంటుందండి, మనసుతో ధ్యానం చేస్తారంటే రెండుకు లంక్ ఉంది, అది కూడా వచ్చింది బాధ. అవునా లేదా? బాగా తలనొప్పిగా ఉంది, భరించిన ఆయన అంటుంటాడు యువతల వాడు, ఎందుకు వీడికి నొప్పి లేదు కనుక. ఎవడు భరిస్తాడు వాడుకుంటుంది, ఏం చేస్తాం ఇక్కడ. కానీ మనస్సు శరీరాన్ని అంటి పెట్టుకుంటేనే సహజం. కనుక శారీరకమైనటువంటి అనారోగ్యం యొక్క లక్షణము మనస్సు మీద పడడం సహజము. ఎన్ని కబుర్లు చెప్పినా ఇది సహజం. మనం ఏవైనా గొప్ప గొప్ప మాటలు ఎప్పుడు మాట్లాడతామంటే స్వస్థులమై ఉన్నప్పుడే మాట్లాడతాం, అంతే కదండి. మంచి ఆరోగ్యం బాగున్నప్పుడే హాయిగా ఉంటుంది. కనుకనే రెండింటికి పరస్పర అనుబంధం ఉంటుంది. కనుకనే గొప్ప మాట చెప్పారు, భవద్భక్తి రోధం. కనుక ఆరోగ్యం దేనికోసం? భక్తి సాధన కోసం. ఆరోగ్యం లేకపోతే భక్తికి అడ్డంకి. ఈ మాట పరమభక్తుడైన నారాయణ భట్టాత్రి గురువాయూరప్పను ఆశ్రయించుతూ నారాయణీయం రచిస్తూ, ఆరోగ్యం దేనికి అడుగుతున్నానయ్యా అంటే, ఒక్కసారి శరీరానికి నువ్వు ఆరోగ్యాన్ని ఇచ్చేవో ఎక్కడో ఏకాంతంలో కూర్చొని నిన్ను ఆరాధిస్తూ గడిపేస్తానయ్యా మిగిలిన కాలం అన్నాడు. అది చూడండి ఇక్కడ. సర్వాభీష్ట ప్రదాయకుడైన సుబ్రహ్మణ్యునికి నమస్కరిస్తూ స్వస్తి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే, సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. రామ, ఇక్కడ ఉండండి అన్నాను కదూ, వద్దు, మీరు ఇక్కడ ఉండకండి. ఇక్కడి నుంచి ఇదిగో ఫలానా ఫలానా దారిలో వెడితే ఆ పర్వత శిఖరం ఎక్కి దాని నుంచి చూస్తే పంచవటి కనపడుతుంది. పంచవటి నిర్మానుష్యంగా ఉంటుంది. అదేమిటి అలా చెప్పచ్చా? వాళ్ళు సీతారాములు లక్ష్మణస్వామి ఉండాలి. ఆయన ఏమని అడిగాడు? నా మనసు ప్రశాంతంగా ఏకాగ్రతతో ఉండే ప్రదేశం కావాలని అడిగాడు. దానికి తగిన ప్రదేశంలా చెప్తున్నాడు. మనుష్య సంచారం ఉంటే ఏకాగ్రత కోల్పోతావు అన్నట్టుగా వినపడుతోంది. అక్కడ మనుష్య సంచారం ఉండదు. గోదావరి తీరం ఉంటుంది. దుష్టమైనటువంటి సర్పములు తిరుగుతూ ఉంటాయి. అనేకమైనటువంటి ఫలపుష్పములతో ఉంటుంది. రామ, నువ్వు సీతమ్మ ఉండడానికి అది అనువైన ప్రదేశం అన్నాడు. ఎలా? వెంటనే చెప్పలేదు. అది చెప్పడానికి కళ్ళు మూసుకుని కాసేపు ఆలోచించాడు. ఆలోచించి చెప్పాడు. అంటే రామాయణంలో ఎక్కడ సీతారాములుంటే సీతాపహరణం జరగడానికి అవకాశం ఉంటుందో, ఎక్కడ జనసంచారం ఉండదో, ఎక్కడ రావణుడి కార్యం సాధ్యపడుతుందో, ఏ తప్పు చేసి రావణుడు సంహరింపబడతాడో దానికి అనువైన ప్రదేశం ఎక్కడుందో, సీతారాములు ఎక్కడికి చేరితే ఆ పని జరుగుతుందో నిర్ణయించి రామాయణంలో చెప్పినవాడు అగస్త్యుడే. అంతేకాదు, పంపే ముందు రెండు అద్భుతమైనటువంటి విషయములు చెప్పాడు. ఒకటి ఉండవలసిన ప్రదేశం, రెండవది రామ ఇది విష్ణు ధనస్సు. ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ ధనస్సుని చేత పట్టుకుని ఎందరో అసురుల్ని సంహరించాడు. ఈ ధనస్సు నువ్వు తీసుకో అన్నాడు. విష్ణు ధనస్సు ఇచ్చి, ఇది ఇంద్రుని యొక్క ఖడ్గం రామ, ఈ ఖడ్గంతో ఎందరో రాక్షసుల్ని పరిమార్చాడు మహేంద్రుడు, ఇది నీకు ఎదర ఉపయోగపడుతుంది, ఈ ఖడ్గం నీ దగ్గర ఉంచుకో అంటే, రామరావణ యుద్ధానికి సీతాపహరణం తర్వాత అరణ్యంలో వెడుతున్నప్పుడు రాముడికి ఎదురుపడేటటువంటి రాక్షసుల్ని సంహరించడానికి కావలసినటువంటి సమస్త సంభారములను చేకూరుస్తున్నాడు అగస్త్య మహర్షి. అందుకని ఇంద్రుని యొక్క కత్తి, అలాగే ఇవి అక్షయబాణ తూణీరములు, ఇవి తీసుకుని బయలుదేరు అన్నాడు. వాటన్నిటినీ తీసుకుని కళ్ళకద్దుకొని కొంచెం సేపు కూడా అగస్త్య మహర్షి ఆశ్రమంలో ఉన్నట్టు చెప్పబడలేదు. వెంటనే సీతమ్మని తీసుకుని లక్ష్మణస్వామిని తీసుకుని రామచంద్రమూర్తి పంచవటికి వెళ్ళిపోయారు. అటువంటి రామాయణంలో అసలు సీతాపహరణానికి రావణ సంహారానికి కావలసినటువంటి పునాది వేసిన వారెవరు అంటే అగస్త్య మహర్షి వేశారు. అటువంటి అగస్త్య మహర్షి పరమకీలకమైన సన్నివేశంలో మళ్ళీ జోక్యం చేసుకున్నారు. ఎప్పుడు అంటే రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు రావణుడు సేద తీరి వచ్చి రథంలో కూర్చుని మళ్ళీ యుద్ధానికి సన్నద్ధమవుతుంటే, ఈ యుద్ధంలో ఎలా గెలవాలనేటటువంటి చింతతో రామచంద్రమూర్తి కించిత్ బడలినట్టు కనపడుతుంటే, అప్పుడు ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేయడానికి వచ్చాడు. వచ్చి తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం
రావణంచాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతౌరణం ఉపాగమ్యాబ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం అని మొదలుపెట్టాడు. ఆయన ప్రారంభం చేస్తూనే గబగబా పైనుంచి కిందకి దిగొచ్చాడు. దిగొచ్చి తతో యుద్ధ పరిశ్రాంతం ఆదిత్య హృదయాన్ని మహర్షి ప్రారంభం చేసినప్పుడు తత్ శబ్దంతో మొదలుపెట్టారు. శ్రీరామాయణంలో ఒక వైచిత్ర్యం ఉంది. ఎక్కడెక్కడ అత్యంత శక్తివంతమైన విషయములను ప్రతిపాదన చేస్తారో అక్కడక్కడ తత్ అని మొదలు పెడుతూ ఉంటారు. మీరు చూడండి, సుందరకాండ తత్తో మొదలైంది. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఏష పథమన్వేష్టం చారణా చరితే పథి. మళ్ళీ సుందరకాండ పూర్తయితే తత్తో పూర్తవుతుంది. తతో మయా వగ్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాపి పీడిత అని తత్తుతో మొదలై తత్తుతో పూర్తవుతుంది. తత్వమసి మహావాక్యం, తత్వమర్థస్వరూపిణి అని అమ్మవారికి పేరు. అంత గొప్ప తత్తుతో ఆదిత్య హృదయం ప్రారంభమవుతోంది. తత్ అంటే సాక్షాత్తు ఆ పరబ్రహ్మమే. అటువంటి పరబ్రహ్మమునకు సంబంధించినటువంటి మంత్రాన్ని ఇవ్వడం కోసం దిగి వస్తున్నాడు. ఆ వస్తున్నటువంటి అగస్త్య మహర్షిని ఉద్దేశించి వాల్మీకి మహర్షి అంటారు, భగవాన్ ఋషి అన్నారు. ఆయన సాక్షాత్తు భగవానుడే అన్నారు. ఎలా భగవానుడు అంటే గురువు భగవానుడే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. అలా భగవాన్ ఋషి సాక్షాత్ భగవానుడే దిగొచ్చాడు. గురువు వచ్చాడు అంటే భగవంతుడు వచ్చాడు అని గుర్తు కాదు. భగవాన్ అన్న మాటకి ఇక్కడ అన్వయం వేరొకలా ఎలాగా అంటే, ఎవరైతే విద్ అంటే తెలుసుకుని ఉంటాడో, అలా బ్రహ్మమును తెలుసుకున్నవాడెవరో వాడు బ్రహ్మమే అవుతాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని. బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమైతే భగవానుడే అవుతాడు. అగస్త్య మహర్షి బ్రహ్మమెరిగినవాడు, బ్రహ్మమును అనుభవించినవాడు. అటువంటి మహానుభావుడు వచ్చినప్పుడు భగవానుడు కాక వేరొకటి ఎందుకు అవుతాడు? అందుకే ఆయన తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు చింతతో ఉన్నటువంటి రామచంద్రమూర్తిని గమనించారు. గమనించి గబగబా ఆకాశం నుంచి దిగి భూమి మీదకు వచ్చాడు. వచ్చి మాట్లాడుతున్నాడు. ఇందులో మీకు ఒక విశేషం కనపడుతుంది. 2 యుద్ధభూమి యందు ఉపదేశం చెయ్యబడ్డాయి. మనకి ఆర్షవాంగ్మయంలో ప్రధానంగా 2 యుద్ధభూమిలో ఉపదేశం చేయబడ్డాయి. 2 కూడా ఒక్కొక్క శిష్యుడికే ఉపదేశం చేశారు. ఒకటి కురుక్షేత్ర యుద్ధంలో భగవద్గీత కృష్ణ భగవానుడు ఒక్క అర్జునుడికే ఉపదేశం చేశాడు. అలాగే శ్రీరామాయణంలో రామరావణ సంగ్రామ సమయంలో అగస్త్య మహర్షి ఒక్క రామచంద్రమూర్తికి మాత్రమే ఉపదేశం చేసినటువంటిది ఆదిత్య హృదయం. దాని అర్థం ఏమిటి అంటే, యుద్ధంలో ఉన్నవాడు ఎవరో వాడికి ఇది కావాలి అని అర్థం. యుద్ధంలో ఉన్నవాడు అన్న మాటకు అర్థం చేతిలో కత్తి పట్టుకునో, ధనస్సు పట్టుకునో, బాణాలు పట్టుకునో, తుపాకీ పట్టుకునో వెళ్ళిన వాడికే కావాలి అంటే నేను చెప్పడం అనవసరం, మీరు వినడం అనవసరం. మరెందుకు అంటే జీవితమే ఒక పెద్ద రణరంగం. ఇక్కడ ఎప్పుడూ కూడా దేవతలకి రాక్షసులకి ధర్మానికి అధర్మానికి మధ్య నిరంతరం సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఈ రణరంగంలో మనిషి చింతకి వ్యాకులతకి లోను కాకుండా ఊంచుకుని నిలబడాలి అంటే ఏవేవి కావాలో అవన్నీ ఇవ్వగలిగినది ఏదో అంతటి సారవంతమైనదే ఆదిత్య హృదయము. మహర్షి దానికి ఆదిత్య హృదయం పుణ్యం అన్నారు. ఆదిత్య హృదయం అని పేరు పెట్టారు. సాధారణంగా ఇటువంటి మాలామంత్రములు అంటే అనేకమైన నామములతో కూడుకున్నటువంటి మంత్రరాజములు ఇవి. ఇందులో ఎన్నో నామాలు వస్తాయి సూర్యనారాయణమూర్తికి. అసలు ఇన్ని నామాలు ఎందుకండి భగవంతుడికి? విష్ణు సహస్రం, లలితా సహస్రం, శివ సహస్రం అన్ని పేర్లు అవసరమా?
ఎందుకన్ని పేర్లు? ఒక పేరు పెడితే ఆయనకి మనకి కూడా సౌకర్యం కదూ అంటే కాదు, అందుకు కాదు. నామములు గౌణములు, అవి ఎవరో పెట్టిన పేర్లు కావు. భగవంతుడు లోక సంరక్షణార్థం ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరించినప్పుడు ఒక్కొక్క పేరు వస్తుంది. ఆ పేర్లు అన్నీ వింటున్నప్పుడు ఆదిత్య హృదయంలో ఈ పరబ్రహ్మము సూర్యనారాయణమూర్తి అనేటటువంటి పూనిక కలుగుతుంది. అంతకన్నా అదృష్టం లోకంలో ఇంకొకటి లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కేశవాయ నమః. శ్రీ మహావిష్ణువు అవినాశి పరబ్రహ్మ, ఆయనే శ్రీకృష్ణుడు. ఆయనను నిరంతరము ద్వేషిస్తూ నిందించే శిశుపాలుడు, దంతవక్త్రుడు, వారిద్దరూ కూడా అంధకారమైనటువంటి నరకంలో పడి ఉండాలి కదా. ఎంత నింద చేశారు వీళ్ళు. ఆహార్యం పుట్టినప్పటి నుంచి నింద చేశారు. ఇక ప్రాణాలు వదిలే వరకు కూడా ఆ శ్రీహరిని నింద చేశారు. వాళ్ళు అటువంటి పాపాత్ములు నరకంలో పడాలి కదా. ఏమి న్యాయం అండి ఇది? వాళ్ళకేంటండి, పరమాత్ముడు లోపల చేరుకోపోయారు వాళ్ళు. ఆయన శరీరం లోపల జ్యోతిలాగా వెలిగిపోతూ లోపలికి వెళ్ళిపోయారు ఆ పాపాత్ములు అని అక్కడ ఉండినటువంటి జనానందరికీ, దేవతలకు అందరికీ కూడా చాలా ఆశ్చర్యం. కానీ వాళ్ళు కాకపోగా కనీసం వారి నాలుకపై తెల్లని మచ్చ కూడా పడలేదు కదా. అంటే వాళ్ళు అంత దుర్మార్గులని అస్సలు ఎవరు తిట్టేటట్టు కూడా కాలేదే, ఒక అపవాదం కూడా లేదే, అట్లా వెళ్ళిపోయారు. భగవంతుడి స్వరూపాన్ని పొందటం దుర్లభం కదా. అటువంటిది వీరిద్దరు కూడా అందరూ చూస్తూ ఉండగా భగవంతుడిలో ఐక్యమైపోయారు. ఆయన తినేసినట్టుగా ఆయన పొట్టలో చేరేసుకున్నారు. ఇది ఎలా సాధ్యమైంది? ఇది ఎంతో ఆశ్చర్యకరంగానూ అద్భుతంగానూ ఉంది కదా. ఈ విషయంలో నా బుద్ధి గాలిలోని దీపంలాగా కదిలిపోతుంది, భ్రమిస్తుంది. పూజ్యుడా, అలా ఎందుకు జరిగిందో చెప్పు అని అడిగాడు పరీక్షిత్తు సుఖ మహర్షిని. నాకెంత అనుమానం వచ్చింది వాడిద్దరి గురించి. ఎంత పాపాత్ములో, ఏ నరకంలో పడతారో, ఎన్ని రోజులు ఆ నరకం అనుభవిస్తారో, ఎన్నేండ్లు అనుభవిస్తారో. అటువంటి దుర్మార్గుల పేరు చెప్పచ్చా? అటువంటి వాళ్ళ కథ కూడా చెప్పుకోవచ్చా అనే అంతవరకు నాకు అనుమానం వచ్చింది. ఓ సుఖ మహర్షి, నాకు ఈ మందబుద్ధినో లేక ఏమిటో మొత్తానికి నాకు ఈ ఒక అనుమానాన్ని నివారణ చేయండి. అప్పుడు స్వామి సుఖ మహర్షి ఇలా అన్నాడు, ఇట్లా చెప్పుకుంటూ వెళుతూ, ఓ రాజా, ప్రకృతికి పరమాత్మకు మధ్యలో ఉండే తేడా తెలియని కారణంగా ఈ దేహం కల్పించబడుతుంది. నింద, స్తుతి, సత్కారము, తిరస్కారములను పొందటానికి యోగ్యమవుతూ ఉంది. అంటే ఈ లోకంలో మానవులు భ్రాంతితో దేహమందు నేను, నాది అనేటువంటి అభిమానం కలిగి ఉంటారు కదా. అది వచ్చిందంటే ఇంకంతే. ఇంకా వాళ్లకు ఈ ప్రపంచం కాదు, ప్రపంచ సృష్టికర్తను కూడా మర్చిపోతారు. వాళ్ళని వాళ్లే మర్చిపోతారు. ఎప్పుడు ఏ మనిషికి నాది నాది నేను చేశాను, నాదే ఇంత, నాది సమాచారం అని ఎవరు నా అనుకొని ఉంటారో వాళ్ళు నిజంగా కూడా అభిమానం కలిగి ఉంటారో, కొట్టుకుంటూ పౌరుషంగా తిట్టుకుంటూ ఒకరికొకరు బాధలు పడుతూ పోట్లాడుకుంటూ బాధలకు గురి అవుతూ ఉంటారు. ఇన్ని శరీరం మీద పడ్డాయి చూడండి, ఇన్ని కష్టాలు పడ్డాయి. దేహమే ఆత్మ అనేటువంటి అభిమానం కలిగి దేహ నాశనాన్ని
తమ మరణంగా అనుకుంటుంటారు. అంటే దేహమే నేను, దేహంతోనే నేను అన్నీ కూడా, ఈ దేహం లేకపోతే ఏమీ లేదు, దేహమే నా చావు, దేహమే నా పుట్టు, దేహమే నా సర్వస్వం, దేహమే నా అహంకారం, దేహమే నాది అని అనుకుంటూ నాకు అట్లనే నాశనం అవుతుంటారు. అయితే ఈ దేహనాశనాన్ని తమ మరణంగా అనుకుంటుంటారు. మరణం అంటే ఏమనుకున్నారు? పెరగటం అని అర్థం. ఇక్కడ వీళ్ళు మరణం అయిపోయింది, పుట్టాను, ఈ దేహంతోనే సంబంధించింది వాళ్ళకి. నేను పుట్టాను, సస్తాను, ఇంతటితోనే ఉంటారు వాళ్ళు. ఈ 2 చక్రాల్లోనే మాట్లాడుకుంటూ, పోట్లాడుకుంటూ, ఒకరికొకరు నిందన చేసుకుంటూ, కామక్రోధాల్ని దాని మీద లోబడుతూ అట్లా ఉండిపోతున్నారు వాడు. అయితే సకల ప్రాణులను వారి యొక్క కర్మానుసారంగా శిక్షించే అద్వితీయుడు, సర్వాత్మ స్వరూపుడు అయినటువంటి పరమాత్మ యందు ఎటువంటి అభిమానానికి స్థానం లేదు. అలాంటప్పుడు ఆయన విషయంలో హింస గురించి ఆలోచన చేయటానికి అవకాశం ఎక్కడుందండి? అందువల్ల భక్తుడు వైరంతో కానీ, శత్రుత్వం లేని భక్తితో కానీ, భయంతో కానీ, స్నేహంతో కానీ, కోరికతో కానీ ఏ విధంగానైనా మనస్సును భగవంతుని యందు దృఢంగా నిలపాలి. ఏంటంటే భక్తితో కానీ లేక వైరంతో కానీ కూడా అన్నారు చూడండి. కానీ ఏకాగ్రత, మనస్సు పూర్తిగా నిలపటం అంటే కొంచెం ఏమాత్రం సాత్వికుడైనా కూడా వైరంతో నిలపడు కదా. సాత్విక గుణమే లేనటువంటి వాడికి ఆ వైరం అనేటువంటిది ఏకాగ్రతంగా పోతూ ఉంటుంది. అది నిలిపాడు చూడండి. రమణ కూడా వాళ్ళకి సత్వగుణం రాదులేండి. ఏదో ఈ తమో గుణం ఉండిన వాళ్ళకి అప్పుడప్పుడు తొంగి చూస్తారేమో సత్వగుణం, వీళ్ళు అది కూడా లేదు. వైరంతో కానీ, అంటే అంత పట్టుదలగా మొత్తం సకలస్వము ఆ మనస్సుని, శరీరాన్ని, అంటే ఇంద్రియాల్ని, బుద్ధిని మొత్తము స్వామి మీదే ఐక్యం చేయటం, అన్ని దాంట్లతోనూ వైరం చేయటం, దేవుడి మీద, పరమాత్ముడి మీద. శత్రుత్వం లేని భక్తితో కానీ, ఇక శత్రుత్వమే లేనటువంటి భక్తి. ఇక్కడ భక్తిని లేదు, కేవలం శత్రుత్వం ఉంది, కానీ ఏకాగ్రత ఎక్కువ ఉంది ఈ దుర్మార్గులకి, రాక్షసులకి. కానీ ఎప్పుడూ దేవుని గురించే అంటారు, దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు అని అంటుంటే దేవుడు ఉన్నాడని అర్థమవుతుంది అక్కడికి. ఆ జోలికే పోకూడదు, ఆ పేరే చెప్పకూడదు. నిజంగా నిజమైనటువంటి ఆ తమో గుణం, ఆ దాంట్లో కూడా దొంగతనమే వాళ్ళది అని. అంటే దాంట్లో కూడా సరైనటువంటి పాత్ర లేదు. దుర్మార్గంగా ఉన్నావంటే ఆ దుర్మార్గానికి కూడా నువ్వు ఖండితం, నీకు యోగ్యత లేదు అని అర్థం. వైరంతో ఏకాగ్రత పెట్టినప్పుడు చూడండి, వాడికి పరమాత్మలో చేరిపోతాడు. పరమాత్మ నుంచి వాడికి ముక్తి దొరుకుతుంది కదా. శత్రుత్వం లేని భక్తితో కానీ మనం ముందుకు చెప్పుకుందాం ఇట్లనే. నారాయణాయ నమః.